లిక్కర్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ కూడా ఇప్పుడు వెంటాడుతోంది. లేటెస్ట్ గా రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ ని విచారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వెస్టిగేషన్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం సిట్ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ హాజరయ్యారు. మెడికల్ సర్టిఫికెట్స్ తో పాటు విచారణకు వెళ్లిన రజత్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరి ఆదేశాలను పాటించారో, ఏ నేతలు ఇన్వాల్వ్ అయ్యారు, వారిచ్చిన ఆదేశాలేంటి, మీరు చేసిందేంటి అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. అలాగే లిక్కర్ ఆర్డర్స్ విషయంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎందుకు నియంత్రించలేదన్నారు. ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని రజత్ ని అడిగారు. అసలు మీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అని క్వశ్చన్ చేశారు. ఇప్పటి వరకు విచారించిన వారి స్టేట్మెంట్ల ముందుంచి ప్రశ్నలు సంధించారు అధికారులు. ఇటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్ నుంచి పిలుపు వచ్చింది. శనివారం విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇప్పటికే ఏప్రిల్ 18వ తేదీన ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆరోపించారు. మద్యం పాలసీపై తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్లు జరిగాయి. కానీ ఆ పాలసీతో తనకు సంబంధం లేదన్నారు. దీంతో శనివారం విచారణలో ఇంకెలాంటి షాకింగ్ విషయాలు వెల్లడిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.